జరిగింది. అంత సమయం వరకు చంద్రుడు కూడా ఇంకా ఇది కదలలేదు. అంటే సూర్యోదయం కాలేదు. రాత్రి అంత పొడుగ్గా అయిపోయింది అసలు. అలా ఎలా అవుతుంది మనం అనుకుంటాం. కానీ ఆ భగవంతుడి లీలలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని అచింత లీలలు అవుతాయి. అవి మన ఊహకి అందవు. అవి మనకి ఊహకి అతీతమైన లీలలు. ఆ స్వామి కనుక ఏదైనా లీల అనేది జరిపితే అది దర్శనమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా రాత్రి పగలు ఉదయం మధ్యాహ్నం అనే తేడా ఏమీ ఉండదు. అయినా చంద్రుడు అక్కడి నుంచి స్వామి దర్శనం చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి స్వామి ఆ రాసయాత్ర దర్శనం చేసుకుంటున్న తర్వాత ఎంత ఆనందంలో మునిగిపోయాడు అంటే చంద్రుడు కూడా కదలటం లేదు అక్కడి నుంచి. ఇలాంటి లీలలు చాలా జరుగుతున్నాయి. యశోదామయ్య కృష్ణుడికి పాలు ఇస్తోంది. ఎంతసేపు అయినా సరే పాలు అవ్వటం లేదు, ఆయన ఆకలి తీరటం లేదు. ప్రేమ అనేది అలా ఉంటుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా ఏం చేసినా సరే మనకి కడుపు నిండదు, మనసు నిండదు. అయినా అలాగే స్వయంగా భగవంతుడే గోపికలతో కలిపి అంత ప్రేమతో ఆ రాసయాత్ర జరుపుతుంటే, ఆనందయాత్ర జరుపుతుంటే ఎక్కడైతే గోపికలు కృష్ణుడిలో కలిసిపోతున్నారు, కృష్ణుడు గోపికల్లో కలిసిపోతున్నారు. ఇద్దరు ఒకళ్ళు కలిసిపోతున్నా సరే ఇద్దరూ కూడా విడిగా ఉండి సేవ చేస్తున్న ఆనందం గోపికలు, సేవ పొందుతున్న ఆనందం కృష్ణుడు కలిపి అనుభవిస్తుంటే అది చూస్తున్న చంద్రుడు కూడా అలా ఉండిపోయాడు. అలా ఎంతవరకు ఉండిపోయాడు అంటే ఆ రాసయాత్ర ఎంతవరకు జరిగిందో అంతవరకు ఉండిపోయాడు. అది ఎంతవరకు జరిగింది అంటే బ్రహ్మదేవుడిది ఒక రాత్రంతా జరిగింది అని. అయినా అంత గొప్ప స్థలం ఇది. మనం వచ్చిన ఈ చంద్ర సరోవర్ ఇక్కడే భగవంతుడి భక్తులు, ఈ 8 కవులు ఎవరైతే ఉన్నారో ఈ సాంప్రదాయానికి సంబంధించిన మహానుభావులు, వాళ్ళందరూ చాలా గొప్ప కవులు, పరమ భక్తులు. వాళ్ళందరూ ఇక్కడ ఉంది అవన్నీ దర్శనం చేసుకుంటూ భగవంతుడి లీలన్నీ వాళ్ళన్నీ సాక్షిగా ఉండి అన్నీ రాయడం జరిగింది ఈ స్థానంలో. అది ఈ స్థానం యొక్క విశేషం. పైగా ఆయన అన్నారు, ఆయన ఇక్కడే కృష్ణుడికి చందమామను చూడాలనిపిస్తే ఆయన అమ్మతో అంటున్నాడు, యశోదాదేవితో నాకు చంద్రుడిని చూడాలని ఉంది అని. అప్పుడు లేకపోతే నేను భోజనమే చేయనని చెప్తున్నాడు. ఇలా పిల్లలు మారం చేస్తారుగా, అలాగే కృష్ణుడు కూడా చేస్తున్నాడు. చేస్తుంటే యశోదమ్మ ఏం చేయాలో తెలియక ఒక కంచం తీసుకొచ్చి దాంట్లో నీళ్లుంటే పౌర్ణమి రోజు ఆ చంద్రుడి ప్రతిబింబాన్ని చూపించి ఇక్కడున్నాడు అని చెప్తోంది, ఆడిస్తుంటే చంద్రుడిని పట్టుకోవడానికి వెళ్ళిన కృష్ణుడు చేయి పెట్టంగానే నీళ్ళలా కదులుతుంటే కనపట్లే. దాంతో తల్లి మోసం చేసింది అన్న ఇదితో ఆయన ఆ కంచం తీసి కొట్టాడంట. ఎప్పుడైతే ఆయన పారేశారో అక్కడే ఈ సరోవరం పుట్టింది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ కృష్ణుడు రాధారాణితోటే కాకుండా ఇంకా చంద్రావళి ఇంకా చాలా సఖులు ఉన్నారు, వాళ్ళతో కూడా రాసయాత్ర జరపడం జరిగింది. ముఖ్యమైన స్థానం ఏంటంటే ఈ స్థానం రాసస్థలి క్షేత్రం ఇది. అది కూడా శరద పౌర్ణమి నాడు ముఖ్యంగా రాసయాత్ర జరిగిన స్థలం ఇది. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. దండం పెట్టి మీరందరూ ఆయనకి కొంచెం ఆ దక్షిణ అది ఇచ్చి మళ్ళీ మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం.